మా ప్రియ సహోదరులారా, దేవుడు మనలను ఆయన స్వరూపమందు చేసుకుని ఉన్నాడు. కానీ మనిషి పాపములో పడి ఉన్నాడు. మాకు 2 రకములుగా పాపాలున్నాయి. ఒకటి జన్మ తరహా పాపం, రెండవది కర్మ తరహా పాపం. జన్మ తరహా పాపం అనగా మన తల్లిదండ్రులు కూడినప్పుడు పాపం ద్వారా మనం పుట్టి ఉన్నాము. కర్మ తరహా పాపం అనగా చిన్నప్పటి నుంచి మనం చేసే పాపములు. ఈ రెండిటికి మనము ఆయన ఎదుట ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను రక్షించును. కర్మతర పాపాలనగా నువ్వు చెప్పిన అబద్ధములు, నువ్వు చేసే చిన్న చిన్న పాపాలు, నువ్వు చూసేవి, నువ్వు ఎడిక్ట్ అయినవి, దేవునికి హేయమైన క్రియలు చేసేవి ప్రతి ఒక్కటి కర్మతర పాపమే. వాటిని నువ్వు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు గనక క్షమిస్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. అయితే ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, కానీ ఆయన పాపులను రక్షించుట కొరకు వచ్చాడు. ఎందుకనగా భూలోకంలో ఒక్కడు నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడునూ లేడు. అయితే వాళ్ళను నీతిమంతులుగా చేయుటకు, అంటే పాపులను నీతిమంతులుగా చేయుటకు ఆయన మన కొరకు శిలువ యాగమయ్యాడు. మన యొక్క పాపాల నిమిత్తమై రక్తము కార్చి 39 కొరడా దెబ్బలు తిని, ఆ 39 కొరడాలు ఆకస్య చర్మం అనేది చీల్చివేస్తున్నా కానీ, తన మాంసం ముద్దలు వేలాడుతున్నా కానీ దేవుడు ఏ మరో మాట మాట్లాడకుండా, గొర్రె బొచ్చు యజమాని కత్తిస్తున్నప్పుడే ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉండి మనకు పాప భారమును, లోక పాపపు భారమును మోసుకొని పోయే గొర్రె పిల్లలాగా తను ఉండి మన మధ్య ప్రధాన యాజకుడిలాగా తండ్రికి మనకి సత్సంబంధాలు తెగిపోయిన తర్వాత ఆయన ప్రధాన యాజకుడై మన కొరకు ఎన్నడను మొరపెడుతూ మనకు పాపాలను క్షమిస్తూ మన మీద చేసిన రోజు మొత్తంలో ఏ పాపం చేసిన పాపాన్ని క్షమిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఈ వచనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక్క పాపి, మీలో ప్రతి ఒక్కరం పాపమే. ఎవరైతే యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడని, మన పాపాలను ఆయన మాత్రమే క్షమించగలడని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఆయన పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో యుగ యుగములు జీవిస్తూ మనం ఆనందముతో గడుపుదాం. అలాగూ దేవుడు తన గొర్రె అనగా తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడని పరలోకంలో ఎంతో సంతోషిస్తాడు. పరలోకంలో ఎంతో గొప్ప ఆనంద ధ్వనులు. అలాగే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు అందరూ మీలో ఉన్న పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట సాగిలపడి మీ జీవితమును ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించి మీ తోటి వారిని కూడా రక్షణలోకి నడిపించి మీరు మీ తోటి సహోదరులు దేవుణ్ణి ఆనందగానాలతో స్తుతులతో కనపరుస్తూ ఆనందంగా జీవించి ఆయన ఇచ్చే ఆశీర్వాద దీవెనలను పొంది ఆ నిత్య రాజ్యంలో కూడా మనమందరము కలిసి దేవుని స్తుతించి ఆరాధించుటకు మిమ్ములను మీరు అర్పించుకొని దేవుని ఎదుట మీ పాపాలు ఒప్పుకొని దేవునికి మీరు విధేయులుగా జీవించి మీ కుటుంబాలను, మీ యొక్క సహోదరులను ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించి దేవుణ్ణి ఆనందపరుస్తూ మనం ఆనందంగా జీవిస్తూ లోకంలో ప్రతి ఒక్కరి రక్షణ నడిపిస్తూ మీ వంతు సహాయం చేస్తూ రండి. ఆమేన్.